దేవరా ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ చేస్తే సూపర్ ఉంటుంది. ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్టింగ్? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ పీక్స్ ఉంటుంది ఎప్పుడు. కానీ ఇండస్ట్రీలో నెంబర్ 1 యాక్టర్ ఉన్నాడంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అది జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అన్న తర్వాతనే ఎవడైనా కానీ తన యాక్టింగ్ని కామెంట్ చేసే సత్తా హీరో ఎవడైతే లేడనే చెప్పాలి. సాంగ్స్, ఫైట్స్, ఎర్ర సముద్రం ఎలా అనిపించింది సినిమా? కొరటాల శివ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. ఆచార్య లాంటి ఫ్లాప్ రాకుండా ఉండడానికి జూనియర్ ఎన్టీఆర్తో తనకి ఉన్న కసి అంతా, తనలో ఉన్న కసి అంతా తీసి మరి మూవీలో తీయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. మన కల్కి రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందా దేవరా? బాహుబలి కల్కి కాదు, నాన్ ట్రిపులర్ రికార్డులన్నీ లేచిపోతాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవి. డే 1 150 కోట్లతో స్టార్ట్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. సినిమా మాత్రం దేవరా అంటే నిజంగా దేవరా అన్న ఏముందన్న సినిమా మాత్రం ఆ పైనుంచి దేవరా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంతా బాగుందన్న. ముందుగా నిజంగా దేవరా అంటే నాకు నిజంగా మైండ్ బ్లో అయిపోయింది. నిజంగా చెప్పండి దేవరా సినిమా ఎంత బాగుందంటే జూనియర్ ఎన్టీఆర్ పైనుంచి కిందికి దిగి వచ్చినట్టు ఉంది సినిమా. ఇచ్చి పడేసిండు నిజంగా. దేవుడా అయిపోయినా ఈ సినిమా నుంచి నిజంగా చెప్తున్నా. ఒక 10 ఏళ్ళ కళ వాళ్ళ ఫ్యాన్స్ నెరవేరిందా? హిట్ బ్లాక్ బస్టరా అన్న? ఇట్లా తొడగొట్టు చిన్న అంటారు కదా, తొడగొట్టన్నా ఎన్టీఆర్ అన్న ఇప్పుడు అంత బాగుందన్న సినిమా. తొడగొట్టుకునే సినిమా ఏది? తొడగొట్టే సినిమా తొడగొట్టి చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. అంత బాగుందనా అన్న? సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ట్రైలర్కి ఏం పోతావా? ట్రైలర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమా చూస్తే మొత్తం మైండ్ బ్లో అయిపోయింది. అసలు నువ్వు సీట్లలో కూర్చో లేచి మాత్రం లేచి దుంకులాడుతూ అంత బాగుందన్న. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లా ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక యమదొంగ, ఒక